జయభరత్ అయోధ్యరాజ్ సార్ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల కర్ణాటక విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే హనుమంతుడు పుట్టినటువంటి ప్రాంతం అని చెప్పి, హనుమంతుడు తిరిగాడినటువంటి ప్రాంతం అని చెప్పేసి కర్ణాటకకి దానికి ఒక గుర్తింపు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే హనుమంతుడు పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళేటువంటి దారిలో కరెంటు స్తంభాల మీద వాటి మీద హనుమంతుడి యొక్క గద, హనుమంతుడి యొక్క చిత్రరూపాలు, రాముడి యొక్క బాణము ఇవన్నీ కూడా వాటిని ఆ స్తంభాల మీద వేయటం అనేది జరిగింది ఉంటాయి. వీటిలన్నిటిని కూడా ఎవరైతే అక్కడ మామూలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లింలు వాటికి అభ్యంతరం తెలియజేసి వాటి ఉండటానికి వీలు లేదని చెప్పేసి అంటే అవి వాటి మీద కంప్లైంట్ చేస్తే ఇక అబ్బా చూసుకోండి నా సామిరంగా అక్కడ ఉన్నటువంటి సిద్ధారామయ్య అనేటువంటి ఒక పోరంబోకి ఎవడైతే ఉన్నాడో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్గా తీయించేశాడు. ఇది అంటే ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి ఆలోచించండి. హిందూ దేశములో హిందువుల యొక్క చిహ్నాలు ఉండకూడదు, హిందూ దేవుళ్ళ యొక్క చిత్రపటాలు ఉండకూడదు. సిద్ధరామయ్య అనేవాడు గద్దెనెక్కిన దగ్గర నుంచి హనుమాన్ జెండాలు పీకేయటం, అలాగే మామూలుగా ఈ కార్యక్రమాలు చేయకుండా చేయటం, అనేక రకాల కార్యక్రమాలకి వాడు ఆటంకం కల్పిస్తూ అక్కడ ముస్లింల్ని ఎగదోసి హిందువుల మీద దాడులు చేయించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వీళ్ళ బతుకు చెడ వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా చేయటం వీళ్ళకి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ అనేటువంటి పదాన్ని తుడిసేయాలని పెట్టుకున్నారు వీళ్ళు. అంత కాబట్టి ఏంటంటే సిద్ధరామయ్యని నేను అడిగేది ఏంటంటే అక్కడ ఉన్న దేవాలయాలు పుణ్యక్షేత్రాల యొక్క అన్ని డబ్బులు తెచ్చుకుని వీళ్ళు మిగుతున్నారు. అక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి ఇవన్నీ వాటి మీద వీళ్ళు పెత్తనం చేస్తారు, వాటి మీద దాడులు చేయిస్తారు. అంతే కాబట్టి సిద్ధరామయ్య అనేవాడు చేసే కార్యక్రమానికి అవతల భారతదేశంలో ఉన్న హిందువులకి ఒకసారి గమనిస్తున్నారా లేదా ఒకసారి నేను అడుగుతున్నాను. యావతి భారతదేశంలోని జాగ్రత్తగా హిందువులు ఆలోచించుకోకపోతే జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి. ఈ సిద్ధరామయ్య అనేవాడు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా, కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళు హిందువుల మీద అరాచకాలు చేస్తున్నారు. మాన్యం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి హనుమంత్ జెండాను దింపేయటం కానించి అనేక రకాల విషయాల్లో వీళ్ళు చేసినటువంటి గందరగోళం అన్నీ మనం గమనిస్తున్నాం. మరి వీటన్నిటికీ కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి పరిపాలన వీళ్ళు చేసేటప్పుడు మరి హిందువులు ఎందుకు ఆలోచించుకోరు, ఎందుకు ఏకం కావట్లేదు? కులాలను పక్కన పెట్టండి, నువ్వు ఇంట్లో ఉన్నంత వరకే కులం, ఈదిలోకి వచ్చాక హిందూ, ఇది గమనించుకోండి. ఇక్కడ ఎవడు కూడా కులాన్ని నీ కులాన్ని ఎవడో రక్షించడు. నువ్వు కులంగా నువ్వేమి సాధించలేవు. యావత్తి భారతదేశంలో హిందువుగా గర్వించి హిందువుగా మాత్రమే నువ్వు కలిసి ఉంటే, హిందువుగా మాత్రమే నువ్వు ఐక్యంగా ఉండగలిగినప్పుడు మాత్రమే దేశాన్ని నిన్ను నువ్వు కాపాడుకుంటావు, ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతావు. అంతే తప్పించి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంకి హిందూ అనేవాడు కాంగ్రెస్కి ఓటేస్తే నిజంకి ఇంకా ఏమనలో అన్నం తినేవాడు ఎవడో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడు. హిందూ అన్నం తిన్నవాడు ఎవడన్నా ఎత్తాడేమో. ఎందుచేతంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి చేసినటువంటి కార్యక్రమాలను తెలుసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, తెలుస్తారు చరిత్రలు. వీళ్ళు దొంగ పేర్లు పెట్టుకుని విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి సంబంధాలు పెంచుకునేటువంటి రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ ఎన్ని వేషాలు వేసిందో చరిత్రలు ఇటీవల బయటకు వస్తున్నాయి.
అలాగే రాహుల్ గాంధీ అనేవాడు ఎన్ని అసాలు ఎత్తున్నాడు ఇటీవల బయటకు వస్తున్నాయి. ఒక బంగ్లాదేశ్ యొక్క సీనియర్ జర్నలిస్టు మనకి ఈ మధ్యలో అనేక సమాచారాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఇది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. మరి వీళ్ళ చేతుల్లో దేశాన్ని పెడదామా? ఇలాంటి వాళ్ళని నాయకులుగా తిరగడిద్దామా? అసలు ఒకసారి ఆలోచించండి. మనకి దేశం అక్కర్లేదనుకుంటే వదిలేయండి. లేదు మా దేశం మాకు ముఖ్యం అనుకుంటే, దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, మన రక్షణ ముఖ్యమని మనం అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని రాళ్ళేసి కొట్టేయండి ప్రజల్లోకి వస్తే. అందుకని ఈరోజు కర్ణాటకలో ఉన్నటువంటి అబద్ధాలు చెప్పి ఆ గ్యారంటీలని ఈ గ్యారంటీలని చెప్పి అక్కడ ఏ గ్యారంటీ లేకుండా చేసి అక్కడ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేసే కార్యక్రమం హిందూ ముస్లిం మధ్యలో తగాదాలు పెట్టి ఆ భుజాన్ని వేసుకునే వాళ్ళని అల్లర్లు సృష్టించటం, ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క దేవీ దేవతల్ని మన సంస్కృతి పైన దాడి చేస్తున్నారంటే చెగ్గు చర్మ హిందువుకు ఉండాలా అక్కర్లేదా? అందుకని దేశంలో అనేక మంది దేశంలో మేము సెక్యులరిస్టులు అంటాడు ఒకడు, సెక్యులర్ మేధావులు అంటాడు ఒకడు. ఈ పనికి మాలేద వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. దేశాన్ని భగ్నం చేయడానికి చూస్తున్నారండి. అది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. యావత్ హిందూ సమాజం ఎప్పుడైనా సరే ఆలోచించుకోకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. మరో కాశ్మీర్ భారతదేశం అంతా అవుతుంది, మరొక కేరళ భారతదేశం అంతా అవుతుంది, ఇలా మరో పశ్చిమ బెంగాల్లో తయారవుతుంది. మరి ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకుందామని ఎత్తి మీద. కాబట్టి యావత్తు హిందూ సమాజము దృష్టి పెట్టుకుని ఆలోచించి సమాజం ఏకం కావండి. ఖచ్చితంగా ఈ భారతదేశమునికి ఎవడైతే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని రక్షిస్తాడో వాళ్ళని మనం పటిష్టంగా వాళ్ళని పటిష్టం చేసి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తారని చెప్పి యావత్ హిందూ సమాజం కర్ణాటకలో జరిగేటువంటి దాన్ని ఖచ్చితంగా సిద్ధరామయ్య చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాలని ఖచ్చితంగా ఖండించమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు ఏంటో తెలియచేయండి. తెలియజేసేది గౌరవంగా ఉండాలి. తెలియచేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయడంలో తప్పులేదు. వాటికి మీకు ఏం కావాలో నేను కూడా మళ్ళీ అవసరమైతే వీడియో రూపంలో మీకు నేను సమాధానం ఇవ్వగలుగుతానని చెప్పేసి సందర్భంగా అందరినీ కోరుతున్నాను. దయచేసి యావత్ హిందూ సమాజము ఏకం కావాలి, ఏకం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించుకోండి అని చెప్పేసి దేశ పరిస్థితుల్లో నలుమూల ఏం జరుగుతుంది, వాళ్ళ పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూడండి, కేరళ పరిస్థితి చూడండి, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి చూడండి. మతతత్వవాదులు పెరిగిపోయి మతాలను ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మతం పేరుతోటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తూ సమాజాన్ని అస్తవ్యవస్థం చేయడానికి చూస్తున్నారు. ఈ దేశాల యొక్క అక్కడ తొత్తులతోటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి వీళ్ళందరూ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా మన పక్కన ఉంటారో మన మధ్యన ఉంటారో వీళ్ళందరినీ అర్థం చేసుకుని గమనించుకుని ఇలాంటి వాడు దొరికితే పీకి పిచ్చికి చంపేయండి అక్కడే, ఏ నా కొడుకునైనా సరే. అంతే కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.